హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం ఇష్టం లేని పెళ్లి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, అలా ఇద్దరు మోక్షి ధృవి ఒక బెంచ్లో కూర్చుంటే దాని పక్కన బెంచ్లో వచ్చి కూర్చుంటాడు శ్రీ. కళ్ళల్లో నిప్పులు కురిపించేలా చూస్తూ ఉంటుంది. అలా తన్ని చూస్తూ ఉందని తెలిసి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు శ్రీ. ధృవి అలా కోపంతో చూస్తూ కూడా మోక్షి మనసులో ఏదో బాధ కలవరింత మొదలవుతుంది. ధృవి వాణ్ణెవన్నో చూస్తూ ఉంటే ఎందుకు నాకీ బాధ, ఎందుకు సహించలేకపోతున్నాను, ఏదో నాదనుకున్నదెవరో నా దగ్గర నుండి లాగేస్తున్నట్టుగా ఉందనుకుంటాడు. ధృవి కోపంతో చాక్లెట్స్ని పరాపరా అంటూ నమ్ములుతూ తింటూ ఉంది. మోక్షి అది చూసి ఎవరు నీ దగ్గర నుంచి లాక్కోరు, నిదానంగా తిను అంటాడు. సరే అంటూ ఇక కోపం పక్కన పెట్టి కూల్గా లెసన్స్ వింటుంది. ఇటు ఏమో మోక్షి, అటు ఏమో శ్రీ ఇద్దరు ధృవికి సైట్ కొట్టే కార్యక్రమంలో ఉంటారు. మోక్షి చూపులు తన కొత్త కాదు కాబట్టి అవి పట్టించుకోదు. అలా మోక్షి భుజం మీద వాలి తన చెయ్యి పట్టుకొని తన చేతి వేల్లోకి తన వేలు జత చేసి చిన్నగా చాక్లెట్స్ తింటూ ఉంటుంది. శ్రీ తన్ని చూడ్డం కంగారుగా ఉండి, ఏ మిస్టర్, ఎందుకలా అప్పటినుంచి గుడ్లు అప్పగించి నన్నే చూస్తూ ఉన్నావు, గుడ్లగూబలా అంటుంది. నేను నిన్ను చూసానా, మొహం చూడు అచ్చం కొండముచ్చు మొహం నువ్వు, నీ గుడ్లగూబనా, ఆంధ్ర అందగాడు ఈ శ్రీ, అలాంటి శ్రీని పట్టుకొని అంత మాటంటావా, అయినా నువ్వు నన్ను చూస్తూ నేను నిన్ను చూసా అంటూ ఈజీగా చపాతి తిప్పేసినట్టు తిప్పేస్తావా అంటూ ధృవి మీదికి వస్తాడు. ముఖంలోకి పెట్టి చూస్తూ ఇంకోసారి నన్ను చూసావనుకో అంటూ నాలుక మడత పెట్టి వేలు చూపిస్తూ బెదిరించినట్లు చేసి వెనుకకు తిరిగి నవ్వుతూ కూర్చుంటాడు. ఏంటి బెదిరిస్తూ ఉన్నావు, ఇంకోసారి నన్ను చూస్తే నీ కళ్ళు గుడ్లు పీకి గోళ్ళాట ఆడుకుంటా కబద్దారంటుంది. అలా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే లాంగ్ బెల్ కొట్టగానే అందరు ఇళ్ళకు వెళ్తారు. వీళ్ళు కూడా బస్సులో వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రస్తుతం శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. వెంటనే మోక్షి పట్టుకుంటాడు. తనని తట్టుతూ లేపుతూ ఉంటాడు. భయంతో, లేవరా, ఏమైంది, నీకిలా పడిపోయావు, నాకు భయంగా ఉంది, కళ్ళు తెరవా అంటూ లేపుతూ ఉంటాడు. కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటుంది. వెంటనే తనని తన రెండు చేతులతో ఎత్తుకొని బైక్ మీద కూర్చోపెట్టి తన దుప్పటి తీసుకొని తను కూడా కూర్చుంటూ బిగ్గగా ఇద్దరు కట్టుకొని కూర్చొని బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా హోటల్ చేరుకుంటారు. రూమ్లోకి ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలుచుకొని వస్తాడు. డాక్టర్ చూసి నార్మల్ ఫీవర్ 103 డిగ్రీ ఉంది, చలి ఎక్కువ అవటం వల్ల నీటిలో ఆడుకోవటం వల్ల వచ్చింది, టాబ్లెట్స్ వేస్తూ ఉండండి, ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. చేతులని కాళ్ళని రుద్దుతూ తనకు వేడి కలిగించేలా చేస్తూ ఉన్నాడు. ఫుల్గా పెద్ద బ్లాంకెట్ కప్పి హాట్ వాటర్ ప్యాకెట్ పెడుతూ ఉన్నాడు. కొద్దిగా వేడివేడిగా ఉన్న కషాయం తాపుతూ తన్ని గట్టిగా హత్తుకున్నాడు. 6 అవర్స్కి ఒకసారి టాబ్లెట్స్ వేస్తూ టెంపరేచర్ చెక్ చేస్తూ రాత్రి అంతా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. రెప్ప కూడా వేయకుండా ఓ చంటి పాపలా చూస్తూ ఉన్నాడు. తను కళ్ళు తెరవగానే మోక్షి తన కోసం పడుతున్న బాధని మైండ్ గ్రహిస్తూ తన మనసుకు చేరవేస్తుంది. తను పడుతున్న బాధ, తన ప్రేమకి ధృవి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. తను ఎందుకు బాధపడుతుందో తెలియక తన్ని హత్తుకొని తన తల మీద ముద్దు పెట్టి నీకేం కాదురా, నీవున్నాగా అంటూ ప్రేమతో తన దగ్గరికి తీసుకొని కళ్ళ నీళ్లు తుడుస్తూ ధైర్యం చెబుతూ ఉంటాడు. తను కూర్చొని ధృవి తలని తన ఒళ్ళో పెట్టుకొని తల మీద తడిగుడ్డ పెట్టి టెంపరేచర్ చూస్తున్నాడు. ఉదయం 4 అవుతుందనగా ధృవికి నార్మల్గా అవుతుంది. మోక్షి ధృవిని అలానే పట్టుకొని అప్పుడే నిద్రపోతాడు. మోక్షి కళ్ళు తెరిచి తన భర్తను చూసి తన భర్త హెయిర్లోకి చేయి పెడుతుంది. మగతగా నిద్రలో ఉన్న మోక్షి, నువ్వు నా ప్రాణం రా, నా ప్రేమ నీకు ఎలా చెప్పనంటూ కలవరిస్తూ ఉన్నాడు. అది వినగానే ధృవి మనస్సు బద్దలవుతుంది. అలానే తన పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. 6 గంటలకు మోక్షి నిద్రలేస్తాడు. టాబ్లెట్స్ వేద్దామని ధృవి మెలకువగా ఉండటం చూసి తల మీద చేయి పెట్టి చూస్తాడు.
ఫీవర్ మొత్తం తగ్గిపోయింది నీకు. హమ్మయ్యా! రాత్రంతా ఎంత భయపెట్టావో తెలుసా నాకు. నీకు వచ్చే ఆ ఫీవర్ ఏదో నాకు వచ్చినా ఇంత బాధపడేవాణ్ణి కాదు. ఇప్పుడు తగ్గిపోయింది అంటూ తన ఒళ్ళో తలపెట్టుకుని కబుర్లు చెబుతూ ఉంటాడు. ఎందుకు వీడికి నేనంటే ఇంత ప్రేమ? ఇదిక్కడే ఆపివేయాలి, లేదా తన జీవితం స్పాయిల్ అవుతుంది అని ఆలోచించి, నేను నీతో ఒకటి అడుగుతాను, మాట ఇవ్వు అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది. వెంటనే తన ఒళ్ళోంచి లేచి, నేనెప్పుడు నీ మాట కాదన్ను. చెప్పు, నువ్వు నా లోకం. నీకోసం ఏమైనా చేస్తాను అంటూ మాట ఇస్తాడు. అయితే ఈరోజు మనం మన ఊరు వెళ్దాం. వెళ్ళిన వెంటనే లాయర్ని కలిసి నీకు నాకు డివర్స్కి అప్లై చేద్దామంటుంది. ఆ మాట వినేసరికి మోక్షి గుండె లావ బద్దలైనట్టు 100 ముక్కలవుతుంది. కళ్ళల్లోంచి నీళ్లు తన ప్రమేయం లేకుండానే వస్తున్నాయి. చేయి తీసేసి, దానికన్నా నన్ను చచ్చిపో అని చెప్పు, కావాలంటే వెంటనే చచ్చిపోతా, అంతేగాని నీకు దూరంగా ఉండలేను అంటూ చిన్న పిల్లాల్లా తన్ని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అలా మోక్షి ఏడుస్తూ ఉంటే తన తల నిమురుతూ, అది కాదురా, నీ జీవితం బాగుండాలి. నా వల్ల నీ జీవితంలో ఏ సంతోషం లేదు, భార్యతో ఉండే ఆనందం కూడా లేదు. నా మాట విను, వేరే పెళ్లి చేసుకో, నువ్వు సంతోషంతో ఉండాలి. నీ నవ్వు చూసి నేను ఆనందంగా ఉంటా అంటూ చెబుతుంది. ఏ మెంటల్, చెబితే అర్థం కాదా నీకు? నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం. నువ్వు నా వెంట ఉంటే ఆ చావులో కూడా నీ చెయ్యి వీడను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే బాగోదు అంటాడు. వెంటనే చేయి తీసుకుని తన తల మీద పెట్టుకొని, ధృవి, నువ్వు నాకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు అంటుంది. ఎలా చెప్పాలి నీకు నా ప్రేమ అంటూ తన 2 చేతులతో తన మొహాన్ని తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు. చివరగా తన ఎర్రని పెదాల్ని కూడా ముద్దు పెట్టి మరి చెబుతాడు, నువ్వు మాత్రమే నా లైఫ్లో నా భార్య, మొట్టమొదటిగా ప్రేమించిన అమ్మాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ డే కాలేజ్లో అందరూ వస్తారు. ఈసారి మోక్షిని కూర్చోపెట్టి తను అటు సైడ్ వెళ్ళి కూర్చుని ఉంటుంది. అది చూసి శ్రీ కూడా ఇటు సైడ్ వస్తాడు. చీచీ, వెధవసంతా, వీడితో గొడవ ఎందుకని సైలెంట్గా ఉంటుంది. శ్రీ చాక్ పీస్ తీసుకుని ధ్రువి మీదకి విసురుతూ ఉంటాడు. తను చూడగానే తెలియని వాళ్ళ కూర్చుని ఉంటాడు. ఓయ్ 2 జడల సీత అంటూ తన జుట్టు పీకుతాడు. అప్పుడు కోపంతో బుసలు కొడుతూ శ్రీ మీదకి వెళ్ళి, అయినా నీతో గొడవ పన్నా ఒకటే, ఆ బురదలో పంది ఒకటే అని సైలెంట్గా ఉంటుంది. తన పక్కన ప్లేస్లోకి అప్పుడే వచ్చిన అమ్మాయి పేరు వల్లి వచ్చి కూర్చుంటుంది. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి వల్ల ధృవి జీవితంలో వచ్చే మార్పు. వల్లి కూర్చుని, హాయ్, మీ పేరంటూ పరిచయం చేసుకుంటుంది. ఇద్దరిని పరిచయం చేస్తుంది ధృవి. సరే అంటూ ముగ్గురు మంచి స్నేహితులవుతారు. కాలం అలా సాగిపోతూ ఉంది. వల్లి చదువులో ఫెయిల్ అవుతుంది. ఆ కాలేజీలో ఉండే సీనియర్ వివాస్తో ప్రేమలో పడి చదువు నెగ్లెక్ట్ చేస్తుంది. ఆ వివాస్ గొప్ప మెజిస్ట్రేట్ కొడుకు. అలా ఉన్నందున ఒకరోజు క్లాస్ జరుగుతూ ఉంటుంది. అందరూ బయటకు వస్తారు. ఏమైందని ధృవి, మోక్షి అండ్ శ్రియాన్స్ కూడా వస్తారు. వల్లి చనిపోవడానికి బిల్డింగ్ ఎక్కింది. ఇక్కడి నుంచి చచ్చిపోతా అంటూ ఏడుస్తూ చెబుతూ ఉంది. అందరూ ఎందుకు అంటూ ఉంటే, వివాస్ నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నేను తల్లి కాబోతూ ఉన్నాను. నన్ను పెళ్లి చేసుకో అంటే నేను ఎవరో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. నా కన్న తల్లిదండ్రులను మోసం చేశాం. ఇంకెవరు నాకు న్యాయం చేయరు. అందుకే చచ్చిపోతా అంటూ ఏడుస్తూ ఉంది. అప్పుడు శ్రియాన్స్, నీ పెళ్లి నేను చేస్తా, చావకంటూ పైకి వెళ్ళి తన్ని తీసుకువచ్చి, ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇద్దాం. తను రెస్పాన్స్ అవ్వలేదు అంటే పోలీస్ కేసు పెడదాం. ఇక్కడే జరిగిన నాది హామీ అంటూ అందరినీ కలుపుతారు. ఇక ప్రిన్సిపాల్ వాళ్ళ డాడీకి కాల్ చేసి, సిచ్యువేషన్ మీ చెయ్యి దాటిపోయింది, ఆ అమ్మాయి వెంట మీ అబ్బాయి పన్నాడు అనడానికి కాలేజీలో అందరూ సాక్ష్యం ఉన్నారు. మీ వాడికి ఆ అమ్మాయికి పెళ్లి చేయండి అంటారు. సరే అని వివాస్కి వల్లికి అదే కాలేజీలో పెళ్లి చేస్తారు. వివాస్కి కోపం వచ్చి, నీ అంతు చూస్తా,
ఇక్కడ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావు, అప్పుడు చెబుతా నీ పని అంటూ వల్లిని పిలుచుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీ ఇలా మాట్లాడు అప్పుడు శ్రీ ఇలా మాట్లాడతాడు. అమ్మాయి అంటే ఆట వస్తువు కాదు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాడుకుని వదిలేయటం. ఇలా ఎలా చేస్తారు అసలు? ప్రతి ఆడపిల్లని గౌరవించండి. ప్రతి ఆడపిల్లలో మీ అమ్మ అక్క చెల్లి ఉంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని తెలియజెప్పింది భారతీయ సమాజం. ప్రణామ్య మాతృదేవత. ప్రత్యేకంగా ఏదో ఒక రోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం. మాతృదేవోభవ అంటూ అమ్మను తొలి దైవంగా భావించింది భారతీయ సమాజం. ప్రేమిస్తే ప్రాణం పెడతారు, మీకు వీలైతే మీరు కూడా వాళ్ళలాగా ప్రేమించండి అంటూ ఇలా మాత్రం చేయకండి అంటూ చెప్పి ధ్రువిని చూస్తూ ఉంటాడు. అందరూ కాలేజీలో శ్రీని పొగుడుతున్నారు. శ్రీ హీరో అయిపోతాడు. ముందే అందగాడు. అందరు చాలా మంది ఆడపిల్లలు లవ్ ప్రపోజ్ చేసినా ఎవరిని ఒప్పుకోలేదు. ఎంత తిడుతున్న ధ్రువ్ వెనక పడుతూ ఉంటాడు. కనీసం ఫ్రెండ్షిప్ చేయవచ్చుగా అంటూ అడుగుతాడు. మంచివాడు పర్లేదు అని స్నేహం మొదలు పెడుతుంది. ముగ్గురు ఒకే బెంచ్లో కూర్చుని ఉంటారు. ధ్రువి శ్రీతో ఉండే కొద్దీ మోక్షి మనసులో బాధ ఎక్కువ అవుతుంది. తన ప్రాణం తన నుండి దూరం అవుతుంది. తన మనస్సు బాధతో మూలుగుతూ ఉంది. క్లాసులు సరిగ్గా వినడు. టైంకి సరిగ్గా భోజనం చేయటం లేదు. నిద్రపోవటం కూడా లేదు. తన బాధంతా ఎవరికి చెప్పుకోలేక తన ప్రతి బాధని అక్షరంలా మరల్చి డైరీలో రాస్తూ ఉన్నాడు. తన్ని నేను ప్రేమిస్తున్నా అంటూ అర్థం చేసుకున్నాడు. తనకి దూరంగా జరుగుతూ శ్రీకి దగ్గరగా ఉండటం తను తట్టుకోలేకపోతున్నాడు. తన ప్రేమని ఫిబ్రవరి 14th చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఒకరోజు మోక్షి ఆరు బయట పడుకొని ఉంటాడు. అక్కడ డాబా మీద శ్రీ కూడా నించొని ఉన్నాడు. పండు వెన్నెల ఇద్దరు ఆ చందమామను చూస్తూ ఉన్నారు. ఇద్దరికి ఆ జాబిలిలో ధ్రువి కనపడింది. ఇద్దరు తన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక్కడ మన ధ్రువి నిద్రపోతూ శ్రీ ఆలోచనలో ఉంది. రోజు రోజుకి వీడి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. ఏం మాయ చేశాడు? ఏంటి నా మనసు నిండా నీ ఆలోచనలు? నీ తలపులు నీ గురించి ఆలోచిస్తే చాలు నా మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది. ఇలా ముగ్గురు ఒకరి గురించి ఒకరు ఆలోచనలో ఉన్నారు. కాని విధి ఒక్కటి ఉందిగా, ఎవరితో ముడిపడి ఉంటుంది, ఎవరు ఎవరికి సొంతమవుతారన్నది ఒక్క ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అలా రోజులు సాగుతూ ఉన్నాయి. శ్రీ మధ్య ధ్రువి మధ్య బంధం ఇంకా బలపడుతూ ఉంది. మోక్షి మనస్సుని ధ్రువి తనకు తెలియకుండా ముక్కలు చేస్తూ ఉంది. ప్రాణంని పక్కన పెట్టుకుని ఆకర్షణని ప్రేమని ఫీల్ అవుతూ శ్రీ వెంట అడుగులు వేస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 14th వచ్చింది. అబ్బా, అప్పుడే చెబుతానా, ఆశ దోష అప్పడం బడా. ప్రస్తుతం ఇద్దరు ధ్రువి మోక్షి కూడా సైలెంట్గా వస్తారు వాళ్ళ ఇంటికి. రాగానే ఏదో పని ఉందని బయటికి వెళ్ళిపోతాడు. అంజలి గారు కోడలతో ఏమ్మా ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? ఎలా ఉంది నీకు? నచ్చిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటారు. అత్తమ్మ, బాగా ఎంజాయ్ చేశాము. నా ఫీవర్ కూడా వచ్చింది. ఆయన నన్ను చంటి పాపలా చూసుకున్నారు అంటూ తన కళ్ళల్లో 1000 బోల్టుల బలుపులా ఆనందంతో చెబుతూ ఉంది. తన కళ్ళల్లో కనబడుతున్న ప్రేమ ఆనందం తెలుస్తూ ఉన్నాయి. సరే అంటూ కాఫీ ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తా అంటూ చెబుతూ ఉంది. అత్తమ్మ, నేను ఓన్లీ మోక్షి తినిపిస్తేనే కదా తినేది అని తెలిసి అడుగుతారు అంటూ బుంగమూతి పెడుతూ చెబుతుంది. అయ్యో నా మతిమండ, వాడికి కాల్చి వచ్చి నీకు తినిపించి తను కూడా తింటాడు అంటూ చెబుతుంది. ఎన్నిసార్లు చేసినా కాల్ రిసీవ్ చేయడు. ఒంటరిగా కూర్చొని తనలో తనే బాధపడుతూ ఉంటాడు. నైట్ 11 అయినా కూడా ఇంటికి రాడు మోక్షి. ధ్రువి ఏమో తినకుండా తన భర్త రాక కోసం అలా సోఫాలో కూర్చొని నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తూ ఉంది. 12కి ఇంటికి వస్తాడు. తలుపు తీసి మోక్ష ఆకలిగా ఉందిరా, తిందామంటూ ప్రేమగా చెయ్యి పట్టుకుని పిలుస్తుంది. చెయ్యిని విడిపించుకొని నేను తినేసి వచ్చా, నువ్వు తిను అంటూ
ఇంకో రూమ్కి వెళ్ళి ఏడుస్తూ పడుకుంటాడు. తన మోక్షి తన్ని పరాయి దాంట్లా చూడడం, తన్ని పట్టించుకోకపోవటం ఈ 2 అవర్స్లోనే తట్టుకోలేకపోతుంది. అప్పుడే తను గుర్తుకొస్తుంది. మోక్షి పక్కన ఉన్న తను శ్రీ వెనక పడ్డం. అప్పుడు మోక్షి పడిన వేదన అర్థమవుతుంది. తను ప్రతి క్షణం పడిన నరకయాతన అర్థం చేసుకుంది. ప్రేమించిన వాళ్ళు దూరం పెట్టినా, వాళ్ళని పట్టించుకోకపోయినా పడే వేదనని తెలుసుకుంది. మరుసటి ఉదయం ధృవి నిద్రలేవగానే మోక్షి వెళ్ళిపోతాడు. వాళ్ళత్త కాఫీ తీసుకువస్తే తన కోసం తన భర్త తీసుకువస్తాడు. అది గుర్తుకు వచ్చి మోక్షి అంటుంది, అమ్మ కోడలా, నేను నీ మొగుణ్ణి కాదు అంటుంది. అలా తన కోసం ఆ రోజు కూడా ఎదురు చూస్తూ ఉంది. రాత్రి 7 గంటల సమయంలో మోక్షి ఏవో పేపర్స్ తీసుకొని తన దగ్గరికి వస్తాడు. ఏం పేపర్స్ తీసుకువచ్చాడు? ఆగు మోక్షి, ఎందుకిలా దూరంగా ఉంటున్నావు? సరిగ్గా నువ్వు నాతో మాట్లాడక 12 గంటల సమయమైంది. కనీసం నువ్వు తినిపిస్తే కదా నేను తింటా, అది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. నిన్నటి నుంచి నేను అన్నం తినలేదు మోక్షి అంటూ చెయ్యి పట్టుకుని తన కడుపు మీద పెట్టే ఆకలిగా ఉంది అంటూ అడుగుతుంది. వెంటనే ప్లేట్లో అన్నం తీసుకువచ్చి తినిపిస్తాడు. తిన్నాక పేపర్స్ చేతిలో పెట్టి కోపంతో మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ పేపర్స్ చూస్తూ వ్యాలంటైన్స్ డే గుర్తెచ్చుకుంది. మనం ఒక లుక్ వేద్దాం పదండి. ఫ్లాష్ బ్యాక్. ఆ రోజు ప్రేమికుల రోజు. కాలేజీలో చాలా యాక్టివిటీస్ పెట్టారు. అందరూ ప్రేమికులు వాళ్ళ ప్రేమను తెలియజేస్తూ అబ్బాయిలందరూ అమ్మాయిల వెంట తిరుగుతూ ఉన్నారు. అమ్మాయిలు మాకు ఈ అబ్బాయి ప్రపోజ్ చేస్తారు, ఎవరికి ఎస్ చెప్పాలి అంట అయోమయంలో ఉన్నారు. అంతెందుకు, మన హీరో కూడా ధృవి కోసం చిన్న రెడ్ రోజ్ తీసుకువచ్చాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. చెయ్యి వెళ్ళటం లేదు. ఆ 3 మ్యాజిక్ వర్డ్స్ చెప్పడానికి నోటి మాట కూడా రావటం లేదు. అలా తర్జన భర్జనలు పడుతూ కాలేజ్కి వచ్చాడు. అక్కడందరూ తమకు నచ్చిన ఇష్టమైన ప్రేయసికి చెబుతూ ఉంటే ఎలా అయినా చెబుదామంటూ డిసైడ్ అయినాడు. నా హృదయపు సామ్రాజ్యదేవి, నా కోటి ఆశల చిన్నారి, చిరునవ్వుల చిరుదీపమా, నా మనసులో ఉన్న ప్రతిరూపమా, నీ కాలి మువ్వల సవ్వడిలా, నీ మెల్లో చేరే తాలిబొట్టులా, నా కాలివేలకి పెట్టే మెట్టల సవ్వడిలా, నీ నుదుటిన అలంకరించే సింధూరంలా, నీతో కలిసి జీవితాంతం ఉండే ఒక అవకాశాన్ని ప్రసాదించు. నా గుండెలో నీ గుడి కట్టి నా ప్రేమ దేవతలా నిన్ను ఆరాధిస్తాం. ఇలా ఒక కవిత రాసి అందంగా పట్టుకున్నాడు. ధృవి కళ్ళు ఏమో శ్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అప్పుడే యాంకర్, మీ ఇష్టం ఎవరి పేరైనా అనుకోండి, హేమగారు ఇలా తెలియని స్టోరీలో పని పెట్టావని ఏదో వచ్చిరా అని హోస్ట్ చేస్తున్నారు. అప్పుడు కాలేజ్ ప్రిన్సిపల్ వస్తారు. ఎప్పుడు మీకు ఆ లవర్స్ గోలేనా అంటూ అంటున్నారు. అలా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హోస్ట్ పట్టించుకోకుండా, సరే ఫ్రెండ్స్ అందరు రండి అంటూ మీకో సర్ప్రైజ్ ఉంది, అది చెప్పను. హలో అందరు రండి, మీకోసం ఇప్పుడు ఇక డ్యాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ లవ్ పేరుతో కలిసి ఇక డ్యాన్స్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకి ప్రపోజ్ చేయాలి. అలా ఎవరు బాగా చేస్తారు, ఎవరు లవ్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళని గొప్ప ప్రేమికులు అంటూ ఇద్దరికి అవార్డు ప్రకటిస్తామంటూ హోస్ట్ చెబుతాడు. ఫస్ట్ ఇప్పుడు వస్తున్నారు ధృవి మోక్షి. స్టేజ్ మీదకు వచ్చారిద్దరు. ప్రేమతో తన ప్రేమ ఇప్పుడు డ్యాన్స్ అయినాక చెప్పవచ్చని ఎంతో ఆశగా మొదలుపెట్టాడు డ్యాన్సు. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ అంటానుగా, మనల్నే చూడగా ఎవరు లేరుగా, మనసే పాడగా అడ్డు లేదుగా అంటూ రెడ్ రోజ్ ఇస్తాడు. ఐ లవ్ యూ అంటూ చెబుతాడు. అందరూ క్లాప్స్ కొట్టగానే కిందికి దిగి వస్తారు. నెక్స్ట్ లవ్ పేర్స్ వేరే వారు వస్తారు. నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి, చల్లగా అల్లుకుంటాది, మెల్లగా గిల్లుకుంటాది, వెళ్ళనే వెళ్ళనంటాది, విడిపోనంటుంది. ఈ ఫైర్కి మొత్తం స్టేజ్లో అంతా చప్పట్లతో మారుమోగుతుంది. ఇప్పుడు మన ఇంకో లవ్ పేర్ ఇద్దరు డ్యాన్స్ చేస్తారట చూడండి. నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాసం,
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడనా, నీ నీడలో అణువణువు అడగనా. అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. అందరూ చప్పట్లు కొట్టగానే ఆ పేరు సిగ్గుతో ముద్దు పెట్టి దిగేస్తుంది స్టేజ్. ఇక ఇప్పుడు వచ్చేస్తున్నారు ధృవ్యాన్ని మోక్షి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఏమవునో నీ పేరే పిలుస్తుంది. నిలవదు కదా హృదయం నువ్వెదురుగా నిలబడితే, కదలదు కదా సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తుదివరమో తెలియని కరుణమిది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. పెదవుల్లో ఏమవునో నీ పేరే పిలుస్తుంది. మనసా 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 ఓ మనసా ఓ మనసా అంటూ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ పైనుంచి పువ్వుల వర్షంలా కురిపిస్తూ తనని ఎత్తుకొని గిరాగిరా అంటూ రౌండ్స్ తిప్పుతూ పైన ఆకాశంలోకి చూడు అంటూ చూపిస్తాడు. తను చూస్తూ ఉంటే ఐ లవ్ యూ అంటూ బెలూన్స్తో డెకరేట్ చేసిన పారాషూట్ వస్తుంది. బొకే ఇస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం. తొలి చూపులోనే నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమించా. నిన్ను జీవితాంతం నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటా, నా గుండెలు దాచుకుంటూ అంటూ చెబుతూ రెడ్ రోజ్ కిస్ చేసి ఇచ్చి, నేనంటే నీకు ఇష్టం ఉంటే రోజ్ తీసుకొని నా ప్రేమని అంగీకరిస్తావనుకుంటాను. వెంటనే శ్రీని హక్ చేసుకుని నువ్వే నా లోకం కూడా శ్రీ అంటూ ఐ లవ్ యూ టూ అంటుంది. ఇక అందరూ స్టేజ్ ఎక్కానే ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే బాధతో స్టేజ్ దిగి మోక్షి వెళ్ళిపోతాడు. అప్పుడు గణ వచ్చి బెస్ట్ లవ్ కపుల్ శ్రీ అండ్ ధృవి అలా చెప్పగానే ఇద్దరు సంతోషంతో ఉంటారు. అలా సాయంత్రం అవ్వగానే ధృవి మోక్షి కోసం చూస్తుంది. కనపడకపోతే తన బస్ ఎక్కి వస్తుంది. తన బాధతో అలా నడుచుకుంటూ ఎలా వచ్చాడో కూడా తెలియదు. ఇంటికి చేరుకున్నాడు. వాళ్ళ అమ్మ అంజలి గారు అడుగుతారు ధృవి ఎక్కడా అని ఏడుస్తూ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాడు. గత్తలుపు వేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి నీళ్లతో పాటు తన కన్నీళ్ళకి స్వేచ్ఛ ఇస్తాడు. అలా ఎంతసేపు ఏడ్చాడో కూడా తనకు తెలియదు. రాత్రి అంతా పడుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు మోక్షి. తన ప్రేమని మర్చిపోయేలా ఏడుస్తున్నాడు. కాని తన ప్రేమ ఇప్పటిది కాదు కదా మర్చిపోవడానికి. తనకే తెలియకుండా తన మనసులో చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రేమ ఒక రాత్రిలో ఎలా మర్చిపోతారు మోక్షి. ఆ ప్రేమని మర్చిపోలేక ధృవికి దగ్గర అవ్వలేక నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మోక్షి. మన హీరోయిన్ ధృవి మాత్రం తన లవ్ సక్సెస్ అయినందుకు సంతోషంతో ఉంది. ధృవిని పూర్తిగా మర్చిపోయింది. చెప్పాలంటే ధృవి మోక్షితిని పూర్తిగా అవాయిడ్ చేసింది. ఆ ప్రేమలో తన నిజమైన ప్రేమను తెలుసుకోలేని ప్రేమలో మునిగిపోయింది ధృవ. అసలు ఏది నిజమైన ప్రేమ అని గుర్తులేక ఈ ప్రేమలో మురిసిపోతుంది మన హీరోయిన్. ధృవి ఇంటికి రాగానే రామారావుకి చెబుతుంది తన లవ్ మ్యాటర్. సరే అబ్బాయిని పిలుచుకొని రామ్, ఇద్దరికి పెళ్లి చేస్తామంటారు. రామారావు గారు ధృవుకు శ్రీయాన్స్ పెళ్లి ఒప్పుకున్నారు అంటూ చెప్పగానే సంతోషంతో తన చెయ్యి పట్టుకొని ముద్దు ఇవ్వబోయాడు. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. ఇలాంటివి నాకు నచ్చవని చెప్పింది. పోనీ హగ్గైనా ఇవ్వొచ్చుగా అంటే నో ఛాన్స్, అవన్నీ ఓన్లీ నా భర్తకు మాత్రమే అంటుంది. నేనేగా నీ భర్త అంటాడు. అది నువ్వు నా మెల్లో తాళి కట్టిన తర్వాత, ఇప్పుడు కాదుగా. మరి మోక్షి నిన్న నా ముందరే ఎన్నిసార్లు కిస్ హగ్ ఇస్తాడు, తనకేం అడ్డు చెప్పవు, నాకెందుకిన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటూ బుంగమూతి పెడతాడు. వాడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, వాళ్ళు లేకపోయినా ఉండలేను. వాడు పెట్టే ముద్దులో హగ్గులో మా అమ్మ నాన్నల ప్రేమలా స్వచ్ఛంగా ఉంటుంది. వాడి ప్రేమ అంత పవిత్రం, అందుకే వాడు అంత క్లోజ్గా ఉన్నా ఏమనిపించదు. వాడితో నిన్ను పోలిక చూడకెప్పుడు, సంథింగ్ స్పెషల్ ఇన్ మై లైఫ్ వాడు, సరేనా అంటూ చెప్పబోతుంది. మోక్షి గురించి చెప్పేటప్పుడు తన కళ్ళల్లో ఉన్న ఒక మెరుపు వస్తుంది. ఆనందం చూశాడు. ఏమోలే అంటూ శ్రీ పట్టించుకోలేదు. ధృవి మనసులో జీవితంలో ఉండేది ఒక్క మోక్షి అని ఆ క్షణంలో అర్థం చేసుకుంటే ఇంత ఘోరం తన జీవితంలో జరిగి ఉండేది కాదు. శ్రీ చెబుతూ ఉన్నాడు, నా లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్పాను, మా వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు, మీ వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుందామంటే
నిన్నప్పుడు రెడీ అంటాడు. అలా వీళ్ళ చదువు పూర్తి అవుతుంది. అందరికీ జాబ్స్ కూడా వచ్చాయి. శ్రీ ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నని పిలుచుకుని వచ్చారు. తాంబూలాలు కూడా మార్చుకొని గుడిలో సాంప్రదాయంగా సింపుల్గా పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాలు నిశ్చయించారు. పెళ్లి రోజు రాని వచ్చింది. అందరూ ధృవిని పెళ్లి కూతుర్లా రెడీ చేశారు. అంజలి గారు, కళ్యాణ్ గారు, రామారావు గారు, జానక్ గారు ఒక కారులో కూర్చుని గుడికి బయలుదేరారు. నాతో పాటు మోక్షి ఉంటాడు అని సపరేట్ కారులో ఇద్దరు బయలుదేరారు. ధృవి మొహంలో సంతోషం విరబూస్తుంది. మోక్షి ఏమో ఏదో పోగొట్టుకుని ఉన్న వాళ్ళ ఉన్నాడు. ఏమైందిరా ఇలా ఉన్నావంటూ అడుగుతుంది. ఏం లేదు, నీ సంతోషంలో నా సంతోషం ఉంది. నువ్వు ప్రేమించినవాడు నీతో ఉంటే నువ్వు సంతోషంతో ఇప్పుడు నవ్వుతూ ఉన్నట్టు జీవితాంతం ఉంటావు. నీ నవ్వు చూస్తూ నేను కూడా సంతోషంతో ఉంటాను అంటూ నవ్వు రాని పెదవులతో నవ్వుతూ చెబుతూ ఉన్నాడు. గుడికి చేరుకుంటారు. అందరూ వచ్చారు. పూజారి గారు వేద మంత్రాలు చదువుతూ ఉన్నారు. అంజలి గారు మోక్షి బాధతో చూస్తూ ఉన్నారు. శ్రీ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. పెళ్లి కొడుకు ఇంకో కారులో వస్తున్నారు. మీరు పెళ్లి కూతురుతో పూజ చేయించండి అన్నారు. పంతులు గారు సరే అంటూ ధృవితో గౌరీ పూజ చేయిస్తూ ఉన్నాడు. అప్పుడే పెళ్లి కొడుకు కారు కూడా వచ్చి ఆగింది. కారులోంచి శ్రీ దిగాడు. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా నలుగురు మనుషులు అడ్డు వచ్చారు. ఎవరు మీరు, పక్కకు తప్పుకోండి అంటూ చెప్పినా వినకుండా చేతిలో ఉన్న పెద్ద కత్తి తీసుకొని శ్రీ కడుపులో 4 పోట్లు పొడిచి, నేనెవరనుకున్నావు, నువ్వు పెద్ద హీరోలా పెళ్లి చేశావుగా, ఆ వినవు మనుషులం ఈ రోజు కోసమే ఎదురుచూసి నిన్ను పైకి పంపిస్తున్నా అంటూ ఇంకో కత్తిపోటు పొడిచిన వెంటనే అక్కట్నుంచి వికృతంగా నవ్వుతూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే శ్రీ అలా కింద పడిపోతూ ధృవి అంటూ అరుస్తాడు. ఆ మాటకి అందరూ మండపంలోంచి పరుగున శ్రీ దగ్గరకు చేరుకుంటారు. ధృవి పారివచ్చి తన్ని పట్టుకుంటుంది. ఆ బాధలో కూడా నేను బ్రతకాలి, నీతో పాటు కలిసి జీవించాలి, ఆశగా ఉంది రామ్, నేను చచ్చిపోకూడదు, నీకు తాళి కట్టి నిన్నా సొంతం చేసుకోవాలి అంటూ ఏడుస్తూ చెబుతూ ఉన్నాడు. తన పొట్ట మీద పడిన కత్తిపోటును చూస్తూ, పదండి, ఇలానే ఉంటే నేను చచ్చిపోతాను, అమ్మ నాన్న నన్ను బ్రతికించండి అంటూ చాలా ఘోరంగా ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. ధృవి ఏడుస్తూ, నువ్వలా మాట్లాడకు శ్రీ, నీకేం కాదు, ఇద్దరం కలిసి ఉంటాం, ఇంకోసారి అలా మాట్లాడకంటూ అంబులెన్స్ కాల్ చేయండి అంటూ అరుస్తుంది. 2 నిమిషాల తర్వాత అంబులెన్స్ వస్తుంది. అందులో శ్రీ, ధృవి కూర్చుని ఉంటారు. శ్రీకి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అది తీస్తూ, ధృవి నీతో మాట్లాడాలి, మళ్ళీ నేను చనిపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడలేను అంటూ బాధపడుతూ ఉన్నాడు. శ్రీ కళ్ళ వెంట నీళ్లు చాలా వస్తూ ఉన్నాయి. మాట కూడా రావటం లేదు. అయినా కూడా తన ప్రేయస్తో ఇవే ఇక ఆఖరి మాటలు అంతంతో చెప్పాలనుకున్న ఊసులన్నీ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిజం రా, నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయా. అందుకే నీ వెంటనే ఉన్నా, నా ప్రేమ నిజం. నిన్ను నా భార్యగా చేసుకుని నిన్ను నా గుండెలో దాచుకోవాలనుకున్నాం. మన బిడ్డలకు మంచి జీవితం ఇవ్వాలని ఎన్నో ఆశలతో వచ్చాం. కానీ నీ దగ్గరకు రాకుండానే ఇలా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతాననుకోలేదు. కన్నీరు రాకుండా చూసుకుందామనుకున్నాం. కానీ నేనే నిన్ను ఏడిపిస్తూ చీకటి అంధకారంలోకి తోసి వెళ్తున్నా అనుకోలేదు. నన్ను క్షమించు ధృవి, చివరిసారి ఆఖరి మాటలరా, మరి జన్మ అంటూ ఉంటే వచ్చే జన్మలో అయినా నీ ప్రేమ పొందే భాగ్యం ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాం అంటూ తన చెయ్యి పట్టుకుని చెబుతూ ఉన్నాడు. శ్రీ, నువ్వు మాట్లాడకు, బ్రతుకుతావు, ఇద్దరం కలిసి జీవితాంతం సుఖంగా ఉంటాం అంటూ తన నోటి మీద చెయ్యి పెడుతూ ఆక్సిజన్ పెడుతూ ఉంటే తను తీసివేస్తూ, మళ్ళీ నేను మాట్లాడలేను, నన్ను మాట్లాడనివ్వు, నాకు తెలుసు నేనెంతో టైం ఇక బ్రతికి ఉండను, ఈ కొద్ది నిమిషాలు నీతో ఉండనివ్వురా అంటూ అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి చెబితే నీకు అర్థమవ్వదా, నీకేం కాదు, ధృవి నీకోసం పెళ్లి చేసుకున్న తర్వాత గిఫ్ట్ ఇద్దామని తెచ్చా అంటూ తన జోబులోంచి చైన్ లాకెట్ ఇస్తాడు. అందులో శ్రీ మోక్షి ఇద్దరు ఉన్నారు.
మనం పెళ్లి జరిగినాక నీ స్నేహితుడు గుర్తుగా ఎప్పుడు నీతో ఉండాలి. నీకు నీ భర్తగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అలా నీతో నీ మోక్షి గుర్తుగా ఉండాలని తీసుకువచ్చాను. నేనే గుర్తుగా మిగిలిపోతాననుకోలేదు. నువ్వు మోక్షిని పెళ్లి చేసుకో. తను నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మహారాణ్లా చూసుకుంటాడు. నీ కడుపున బిడ్డగా పుట్టి నీ ప్రేమను మళ్ళీ పొందుతాను. చివరిసారిగా నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అంటూ ఆయాసపడుతూ అడుగుతాడు. లేచి తన నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అంటూ ఏడుస్తూ హగ్గిచ్చి మెడలో లాకెట్ చైన్ వేసి అలానే ఉంటాడు. ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి శ్రీ అంటూ పిలుస్తుంది. తన్ని ముట్టుకోగానే అలానే బెడ్ మీదకు పడిపోతాడు. హాస్పిటల్ గేట్ లోపలికి వెళ్ళగానే చనిపోయాడు. తన్ని కిందికి దించుతూ ఉంటే ధృవి ఇలా నన్ను వదిలి వెళ్ళిపోతావా? ఇదేనా నువ్వు నాకిచ్చిన మాట? లెగు శ్రీ, నా కోసం ఇంతలా ప్రేమించినా నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోతావా? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? ఇదేనా నువ్వు నాకిచ్చిన మాట అంటూ తన మీద పడి అందరికి వినపడేలా ఏడుస్తుంది. ధృవి పడుతున్న బాధ, తన ఏడుపు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనసుని కదిలించింది. పెళ్లి బట్టలు తెల్ల చీర కాస్త స్త్రీ తడిచిన రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఇంకా అందరూ స్త్రీ దగ్గర నుంచి ధృవిని వేరు చేయటం అవ్వటం లేదు. అందరిలో చిరునవ్వు విరబూస్తుందనుకున్న రోజు ప్రతి ఒక్కరి గుండె విషాదంతో నిండిపోయింది. పారాని పాదాలు ఆరకముందే ధృవి జీవితం అంధకారంలోకి వెళ్ళింది. విధి ఆడిన వింత నాటకము, లేక ఆ బ్రహ్మరాత రాసిన రాత అనుకోవాలా అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా దురదృష్టవంతురాలు, నష్టజాతకురాలు అని ముద్ర పడిపోయింది. ఎవరితో మాట్లాడక, ఎవ్వరెక్కడికి పిలిచినా వెళ్లకుండా తను మాత్రమే రూమ్లో ఉంటూ తన జీవితాన్ని మోడుగా మారిన చెట్టులా మార్చుకుని ఉంది. ఏ సంబంధాలు వచ్చినా అందరు నష్టజాతకురాలు అని ఎవ్వరు రావటం లేదు. రామారావు జానక్ గారు కూడా వాళ్ళ కూతుర్ని మార్చుకోలేక, ఆ బాధలోంచి తన్ని తీసుకురాలేక వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వారు రోధిస్తున్నారు. కళ్యాణ్ గారు వచ్చి మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటి కోడలుగా చేసుకుంటామంటారు. ఆ మాటలకు ఎంతో ఆనందంతో మోక్షని అడుగుతారు. మోక్ష అప్పుడు తను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటా అని చెప్పగానే ఇద్దరికి పెళ్లి చేస్తారు. గతమంతా కళ్ళ ముందు కనపడగానే కన్నీళ్లతో తల్దిన్ను అభిషేకిస్తూ ఉంది మన ధృవి. గత జ్ఞాపకాల కంటే తన భర్త ఇచ్చిన పేపర్స్ని, అందులో రాసి ఉన్న వాటిని చదివి మరీ ఏడుస్తుంది. వాళ్ళ అత్తమ్మ వచ్చి, ధృవి ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్త నిన్ను 12 గంటలు మాట్లాడకపోతేనే నువ్వు ఇలా అల్లాడిపోతున్నావు. వాడు నిన్ను తన గుండెల్లో నిన్ను చిన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు కాదు, జీవితం మొత్తం నిన్ను మోస్తూనే ఉంటాడు. తన ప్రేమ ఇప్పటిది కాదురా, నీకు చెప్పడానికి తన ప్రేమ అనంతం. నువ్వు పడుతున్న బాధకి రెట్టింపు బాధ తంది అవుతుంది. నీ కంటిలో కన్నీరు వస్తే తన కంటిలో రక్తం చిందిస్తాడు. అంత గొప్పగా ప్రేమించే భర్తని వద్దంటున్నావెందుకు చెప్పు? నా వల్ల తన జీవితం నాశనం అవ్వకూడదు అని అలా చెప్పాను. అయ్యో పిచ్చి పిల్ల, నువ్వు తన్ని ప్రేమించడం లేదనుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుడు. తను నిన్ను మాట్లాడడం లేదు అని ఇంతగా బాధపడుతున్నావు. ఇది కాదా ప్రేమ? తన జీవితం బాగుండాలి అని ఆలోచిస్తూ ఉన్నావు. ప్రతి క్షణం నీకు తన జ్ఞాపకాలు ఉన్నాయి. తను వచ్చి నీకు తినిపిస్తేనే తింటావు, లేదంటే ఎంత ఆకలి అవుతున్నా పట్టించుకునవు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తను నిన్ను జోకొట్టి పడుకోబెడితేనే నిద్రపోతావు. ప్రతి పనికి, ప్రతి నిమిషము నీకే తెలియకుండా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. వాడన్నిటినీ ప్రేమ కాదు, స్నేహం అనుకుంటూ ఒక మాయలో ఉన్నావు. శ్రీ చనిపోయినప్పుడు నువ్వు తనే ప్రాణం అనుకున్నావు, కానీ నీ ప్రాణం మోక్షిలో ఉందని తెలుసుకోలేకపోతున్నావు. ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నువ్వు మోక్షి లేకుండా ఒక్క క్షణం ఉండగలవా అంటూ అడుగుతూ ఉండగానే, అత్తమ్మ ఆ మాట అనకండి, నేను తట్టుకోలేను. నిజమే, నా ప్రతి ఆలోచన వాడే. నా మనసు నిండా మోక్షినే ఉన్నాడు అని తెలుసుకోలేకపోయాను. వాణ్ణి నేనే దూరం చేసుకోవాలనుకున్నాను. ఎంత మూర్ఖురాలి నేను. అయ్యో, నా ప్రేమని గుర్తించలేకపోయాను అంటూ తల్లిని కొట్టుకుంటూ ఏడుస్తూ కింద పడిపోయి మరీ ఏడుస్తూ ఉంటుంది. వాడి ప్రేమ నీకింకా తెలియలేదు.
ఆ వార్బోర్డ్ తెరిచి చూడు, తను రాసిన డైరీ అన్ని చదువు. అప్పుడు తన ప్రేమ ఎంత గొప్పది, నిన్ను తన గుండెల్లో ఎంతగా ఆరాధించాడో తెలుస్తుంది అంటూ చెప్పి వెళ్ళిపోతారు. అలాగే నేల మీద పడిపోయిన ధృవి పాకుతూ వెళ్ళి వార్బోర్డ్ తెరిచి చూస్తుంది. ఆ వార్బోర్డ్ తెరవగానే మొత్తమంతా తన ఫోటోసే. ఫోటోస్ చుట్టూ రెడ్ రోజు సన్ఫ్లవర్స్తో ప్రతి ఫోటోను అలంకరించి ఉంటుంది. ఆ డైరీ ఓపెన్ చేయగానే డబుల్ హార్ట్ షేప్లో ఇద్దరి పేర్లు కలిసేలా అందంగా డిజైన్తో రాశాడు. ధృవి లవ్ మోక్షి. ప్రతిరోజు నీ కోసం తీసుకువచ్చే ఈ పువ్వుల్ని అందమైన నీ కురుల్ని అలంకరించలేవు కాబట్టి ఇక్కడ అలంకరిస్తూ ఉన్నాం. తన మీద రాసిన ఎన్నో ప్రేమ కవితలు, ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న అల్లరి పనులు, గొడవలు, చిన్నప్పటి నుంచి తన మీద పెరిగిన ప్రేమ తెలుస్తుంది. తన మనసుని ఓ దేవాలయంలా మరల్చి అందులో తన్ని దేవతలా ఆరాధిస్తూ ఉన్న తన ప్రేమ ఎంతటి గొప్పదో అర్థమైంది. ఇలాంటి ప్రేమని నేనే వద్దనుకున్నానా అంటూ తను ఇచ్చిన పేపర్స్ మళ్ళీ చదువుతుంది. నువ్వే నా ప్రాణంగా, నువ్వే నా ఊపిరిగా బ్రతుకుతూ ఉన్నాను. నీకు విడాకులిచ్చి నా జీవితంలో ఇంకొకరికి నీ స్థానం ఎవ్వరికి ఇవ్వలేను. చిన్నప్పుడు నిన్ను చూసిన మొదటి క్షణం, ఆ క్షణం నాకు తెలియదు నువ్వే నా లోకంగా మారిపోతావని. నిన్ను దూరం చేసుకుని బ్రతికి ఉన్నా ఒక్కటే, నేను నా మనసు చంపుకొని ఇంకొకరి జీవితంలోకి వెళ్ళినా బ్రతికి ఉన్న శవంలా ఉంటా. అంతేగాని ప్రాణం ఉన్న మనిషిని మాత్రం కాను. మనం ఇద్దరం ఒకటే, మన ఇద్దరి శరీరాలు వేరు అంతే. ప్రాణం ఆత్మల ఇద్దరం ఉన్నాం. నా ప్రేమని తెలియజేశాను. నీ మనసులో ఉన్న నీ గుర్తించు. ఆఖరి మాట, నిన్ను విడిచి వెళ్తున్నా ఐ లవ్ యూ డింపుల్. ఈ జన్మలో నీకు ఏమి కాని నీ భర్త మోక్షి. ఆ చదివి ఆ పేపర్ అక్కడే పరేసి మోక్షి అంటూ ఏడుస్తూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంది. ఎంతగా పరుగు పెడుతుందంటే పరుగుల రాణి ధృవిలా వెళ్తుంది. తన నోటి వెంట మోక్షి అంటూ మనసులోంచి ప్రేమగా పిలుస్తుంది. అప్పుడే రోడ్డు మీద మన సుమగారు యాంకరింగ్ చేస్తుంది కాలేజ్ స్టూడెంట్స్తో. ప్రేమ అంటే ఏమి, ప్రేమ మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటూ తన స్టైల్లో యాంకరింగ్ చేస్తుంది. వాళ్ళు వాళ్ళకు తెలిసినది చెబుతూ ఉన్నారు. అప్పుడే మన ధృవి కూడా పరిగెడుతూ కాలు జారి చెప్పులు తెగిపోయినా కూడా పరిగెడుతూ ఉంది. ఎవరిని పట్టించుకోకుండా ముందర ఏ వెహికల్స్ వస్తున్నాయని కూడా చూడకుండా వెళ్తుంది. తన కాలి వేలు నుంచి రక్తం వస్తుంది, అది కూడా పట్టించుకోదు. అలా ఉన్న మన ధృవిని చూసి మైక్ తీసుకుని తను కూడా తన వెంట పరిగెడుతూ, ఎవరి మీరు, ఎందుకు ఇలా పరిగెడుతూ ఉన్నారు అంటూ అడుగుతూ ఉంది. వచ్చిన ఆయాసంని ఆపుకుంటూ, నా పేరు ధృవి, నా భర్తను నేనే వెళ్ళిపోమన్నాను. ఏంటి, మీరే వెళ్ళన్నారా? ఎందుకు, ఏదో ఇంట్రెస్ట్గా ఉంది, కొంచెం డీటెయిల్గా చెబుతారా? మా ఛానల్లో ప్రచారం చేస్తాము. అప్పుడు ధృవి మొత్తం చెబుతుంది. అదంతా టీవీలో అందరు చూస్తూ వింటూ ఉన్నారు. వీళ్ళది లవ్ మ్యారేజ్, కానీ పెళ్లికి ముందు మీరు ఇంకొకరిని ప్రేమించారు. ఇప్పుడు తన్ని కాదు నేను ప్రేమించింది మీ భర్తని అని తెలుసుకున్నారు. సరే, మీరు పరిగెత్తండి, మీ వెంట మేము, మా కెమెరామ్యాన్ పరిగెడతాం అంటూ అందరూ పరిగెడుతున్నారు. ప్రజల్లో ఉత్కంఠంగా ఉంది. వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది అంటూ కొందరు అనుకుంటూ ఉన్నారు. కొంచెం దూరంలో కనిపించాడు మోక్షి. తన్ని చూడగానే ఆనందంతో పిలిచింది. మోక్షి కూడా పరిగెత్తుకుని వచ్చాడు. అటు సైడ్ నుంచి వచ్చి మళ్ళీ కారు ఇద్దరిని యాక్సిడెంట్ చేసింది. ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు పిలుచుకొని పడిపోయారు. హాస్పిటల్లో కళ్యాణ్ గారు, అంజలి గారు, రామారావు, జానక్ గారు అటు ఇటు టెన్షన్తో తిరుగుతున్నారు. అప్పుడే డాక్టర్ గారు వచ్చి, సారీ, లోపలికి వెళ్ళి వాళ్ళని చూడండి అని చెప్పి వెళ్ళిపోతారు. మన సుమగారు, ఏమో, అయ్యో, ఇద్దరు చనిపోయారు. ప్రేమ ఎప్పుడూ అంతే, నా నిజమైన ప్రేమకి ఎప్పుడు చావేనా పరిష్కారం అంటూ తన యాక్టింగ్తో ప్రజలు అందరు నిజంగా ఇలా జరగకూడదు, వాళ్ళు చనిపోకూడదు, ఆ దేవుడు ఎప్పుడు ఇంతే అంటూ అందరూ బాధతో చూస్తూ ఉన్నారు. లాస్ట్ మనం కూడా వాళ్ళతో పాటు మనం కూడా చూద్దాం పదండి అంటూ కెమెరా ఆన్ చేస్తుంది. మంచం మీద ఇద్దరిని పడుకోబెట్టారు. ఇద్దరు ఒకరు చేయిని పట్టుకొని ఒకరు ఉన్నారు.
కళ్యాణ్ అంజలి గారు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే వివాన్ లోపలికి వస్తాడు. తన్ని చూడగానే అందరికీ కోపం వచ్చి, ఒరేయ్, ఇంక ఏం చేయాలని వచ్చావు? ఎందుకిలా చేశావు? మా పిల్లలు నీకు ఏం అన్యాయం చేశారు? ఇక ఏముంది, మా కళ్ళ ముందు నువ్వున్నావంటే నిన్ను చంపేసి మేమందరం జైలుకి వెళ్తాం అంటూ తిడతారు. నన్ను క్షమించండి, నా వల్ల ధృవికి చాలా ద్రోహం చేశా. ఇంకెప్పుడు మీకు కనిపించను, అది చెప్పడానికి వచ్చాను అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. 1 సంవత్సరం తర్వాత అందరూ గుళ్ళో పూజ చేస్తూ ఉన్నారు. గుడి అంతా కళ్యాణ్, అంజలి, రామారావు, జానక్ గారి బంధువులతో కోలాహలంగా ఉంది. పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు ఎవరు ఎత్తుకున్నా ఏడుపు మానడు. వాళ్ళమ్మకివ్వండి అంటారు. వాళ్ళమ్మ ఎత్తుకున్నా ఏడుపు ఆపలేదు. వీడు నాన్న కూచి అంటూ వాళ్ళ నాన్నకి ఇస్తుంది. తను ఎత్తుకున్నా ఆపలేదు ఏడుపు. అప్పుడు అందరికీ అర్థమైంది, వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కలిపి ఎత్తుకుని ఇద్దరు చెరో పాల బుగ్గల మీద ముద్దు పెట్టగానే ఏడుపు మానేసి కిలకిలమని నవ్వినాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.